సేమ్ మన ఈమెయిల్ మీద క్లిక్ చేసి దాని కింద వ్యూ యువర్ ఛానల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనము మన ఛానల్కి ప్రొఫైల్లో బ్యానర్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు ఒకవేళ రిమూవ్ చేసి కూడా మళ్ళీ కొత్త బ్యానర్ అంటే కొత్త బ్యానర్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తర్వాత కింద పిక్చర్ అంటారు, ఇక్కడ మీ లోగో, మీరు ఏ టాపిక్ మీద చేస్తున్నారు, మీ ఛానల్ మోటో ఏదో దానికి సంబంధించి ఒక లోగో క్రియేట్ చేసుకోండి. లోగోస్ అనేది క్యాన్వాలో క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేమ్, మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి, మీరు ఏ నేమ్తో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను సుబ్బు వ్లాగ్స్ అని ఇచ్చాను. ఓకే, దాని కింద హ్యాండిల్ అంటారు. ఈ హ్యాండిల్ అనేది యూనిక్ ఉంటుంది. సో అందరికీ యూనిక్ నేమ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, ఉన్నదైతే మళ్ళీ ప్రొవైడ్ చేయదు. కింద డిస్క్రిప్షన్, మన ఛానల్ డిస్క్రిప్షన్ ఏంటి, ఈ ఛానల్ ఎందుకు, దీని యూజెస్ ఏంటి, మన ఈ ఛానల్ ఏమేమి ప్రొవైడ్ చేస్తామో, ఏ కంటెంట్ చేస్తామనేది మొత్తం అందులో ఇవ్వడం జరుగుతుంది. కింద ఛానల్ యూఆర్ఎల్, అది మన ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్, అది కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్ షేర్ చేస్తాం. ఇక్కడ యాడ్ లింక్స్, ఇక్కడ మనం యాడ్ లింక్స్లో మన ఫేస్బుక్ లింక్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానీ, ఇంకా మీకు సోషల్ అకౌంట్ ఏవైనా ఉంటే ఆ లింక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఏ ప్రొవైడ్ చేయట్లేదు, తర్వాత నేను క్రియేట్ చేసుకుని లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కింద మెయిల్, మీ మెయిల్ ఇవ్వాలి. తర్వాత డిస్ప్లే టైం అనేది ఇక్కడ మీ ఎండ్ స్క్రీన్లో మీ లోగో రావాలి, వాటర్ మార్క్ రావాలంటే మనం ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఎక్కడ రావాలి, ముందు రావాలి చూడాలి. తర్వాత హోమ్ ట్యాబ్, ఈ హోమ్ ట్యాబ్లో యూజెస్ ఏంటంటే మీరు హోమ్ ట్యాబ్లో మీ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో ఏది చూడాలి అనేది రికమెండ్ చేయొచ్చు మనము వ్యూవర్కి. మనం ఫస్ట్ వీడియో కాబట్టి ఇందులో మనకి ఏది చేయలేము. 4-5 వీడియోలు క్రియేట్ చేసిన తర్వాత రికమెండేషన్ చేయడము, మనం ప్లేలిస్ట్ తయారు చేయడము, షార్ట్ వీడియోస్ అవన్నీ ఇక్కడ ఆప్షన్స్ అనేది బాగా వస్తాయి. అప్పుడు మనం దీని నుంచి ఆన్ చేసుకొని సులభంగా అప్లోడ్ చేసుకో. యాజ్ ఆఫ్ నో మనం ఇవన్నీ ఏం చేయలేం. తర్వాత సెట్టింగ్స్, కింద సెట్టింగ్స్లోకి స్క్రోల్ డౌన్ చేసి కింద సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకు జనరల్, ఛానల్స్ ఇవన్నీ ఏర్పడతాయి. జనరల్లో మనది ఏంది, ఇండియా కరెన్సీ, ఆల్రెడీ డాలర్ ఉంటుంది, మనం ఇండియా కరెన్సీ మార్చుకోవాలి. తర్వాత ఛానల్లో పోయి బేసిక్ ఇన్ఫోలో మనం మన కంట్రీ ఏంటి ఉంటుంది, మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసాం. తర్వాత కీవర్డ్స్, మనం ఏ కీవర్డ్స్ మన సబ్జెక్ట్ సంబంధించినవి, మన టాపిక్ సంబంధించినవి, మన యూట్యూబ్ ఛానల్లో ఏ టాపిక్స్ ఉంటాయి వాటికి సంబంధించిన కీవర్డ్స్ అని రీసెర్చ్ చేసి ఆ కీవర్డ్స్ అని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ కీవర్డ్స్ అనేది 500 క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. సో 500 క్యారెక్టర్ లిమిట్స్ వరకు మీరు అప్లోడ్ చేసుకో. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్కి పోతే ఈ ఛానల్ పిల్లల కోసం, పెద్దల కోసం ఉంటుంది. మన పెద్దల కోసం కాబట్టి సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీ ఛానల్ పిల్లల కోసం అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అది పిల్లల కోసం కాదు కాబట్టి. తర్వాత ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్యూచర్ ఎలిజిబిలిటీతో మనము స్టాండర్డ్ ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్గా ఎనేబుల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫ్యూచర్ అండ్ అడ్వాన్స్ ఫ్యూచర్ అనేది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫ్యూచర్ అనేది దీంట్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది మన ఫేస్ ఐడి ద్వారా కానీ, మన ఐడి ప్రూఫ్ ద్వారా కానీ చేసుకోవాలి. ఆటోమేటిక్ చేసేది పెండింగ్ ఉంది, తర్వాత అప్డేట్ అవుతుంది. ఇది ఛానల్ సంబంధించి. తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్, ఈ అప్లోడ్ డిఫాల్ట్స్లో టైటిల్, డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ ముందే ఇవ్వచ్చు, బట్ నేను ఇవ్వను. ఎవ్రీ వీడియోకి నేను సపరేట్ టైటిల్స్, సపరేట్ డిస్క్రిప్షన్ ఇచ్చా కాబట్టి వదిలేస్తున్నాను. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్, ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. స్టాండర్డ్ వీడియోనా లైసెన్స్ అంటే మనం స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏది, ఈ సబ్జెక్ట్ ఏదానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీది ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, కామెడీ అయితే కామెడీ, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ అయితే గేమింగ్, మీది మ్యూజిక్ అయితే మ్యూజిక్, మీ చేయండి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే అన్ని దానికి సంబంధించి అప్లోడ్ చేస్తాను కాబట్టి, బట్ ప్రస్తుతానికి అయితే నేను దాన్ని సెలెక్ట్ చేశాను. వీడియో లాంగ్వేజ్ ఎక్కడ ఏ లాంగ్వేజ్ ఏతో ఉండాలి, నేనైతే తెలుగులో ఉండాలి కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు ఇంగ్లీష్ ఉండాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉండాలి, కొన్నిసార్లు నేను తెలుగు ఇస్తాను, కొన్నిసార్లు ఇంగ్లీష్ ఇస్తాను కాబట్టి నేను ప్రస్తుతానికి అయితే ఏం సెలెక్ట్ చేసుకోలేదు, నన్ను ఇచ్చాను, అది మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కామెంట్స్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం అనేది ఉంటుంది. నేను కామెంట్స్ కూడా ఆన్ కావాలి కాబట్టి ఆన్ చేసుకున్నాను. ఇన్కేస్ వద్దంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కామెంట్స్ రకాలంటే నన్, బేసిక్, స్టాటిక్, హోల్డ్ అంటుంది. బట్ నేను ఇక్కడ బేసిక్ ఇచ్చాను. బేసిక్ మేలు, నన్ను వచ్చి అస్సలు వద్దు. స్టార్టింగ్ అయిన మేలు, బట్ బేసిక్ ఇవ్వడం మంచిది యాజ్ ఏ స్టార్టింగ్ కాబట్టి. బేసిక్లో మనకు ఫిల్టర్ అయ్యి వస్తాయి కామెంట్ కొంచెం, సో నేను బేసిక్ ఇచ్చాను. తర్వాత మనకు నెక్స్ట్ పర్మిషన్స్ ఉంటుంది.
ఆ పర్మిషన్స్లో పోయి మనం మన ఛానల్ని వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నామా, మన ఛానల్ని వేరే వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటున్నామా, ఇన్వైట్ చేసి ఆ పర్సన్కు మన యాక్సెస్ ఇవ్వాలనుకుంటే అక్కడ అతని మెయిల్ ఐడి ఇచ్చి కింద అతనికి ఏమైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యాక్సెస్ ఇవ్వచ్చు. ఈ యాక్సెస్లో మేనేజర్, ఎడిటర్ లిమిట్, సబ్ టైటిల్ ఎడిటర్ అని ఉంటుంది. బట్ మేనేజర్ అనేది ఎవరికి ఇవ్వద్దు. మేనేజర్ ఇస్తే వాళ్ళు మన ఛానల్ ఏమైనా చేసే అవకాశం ఉంది. బట్ సాధ్యమైనంత వరకు మీ ఛానల్ మీరే చూసుకోండి. వేరే వాళ్ళకి ఇచ్చారంటే ఏమైనా చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మీ ఛానల్ వేరే వాళ్ళు కూడా హ్యాండిల్ చేస్తా అంటే అప్పుడు వాళ్ళకి పర్మిషన్ చూసి ఇచ్చుకోండి. తర్వాత కమ్యూనిటీ మోడరైజేషన్స్ ఉంటుంది. ఇక్కడ మన కమెంట్స్ ఆన్ ఆఫ్ ఉంటుంది, అవన్నీ మనం చేసుకోవాలి. సో నేను సేమ్ బేసిక్ ఇచ్చాను. రిమైనింగ్ ఆప్షన్స్ని ఏం డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. మీరు కూడా ఈ ఆప్షన్స్ ఏం డిస్టర్బ్ చేయొద్దు, యాజ్ ఆఫ్ ఎలా ఉన్నాయో అలాగే ఇవ్వండి. తర్వాత యూజర్ మేనేజ్మెంట్, దీన్ని కూడా నేను ఏం డిస్టర్బ్ చేయను, మీరు కూడా ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇది డిఫాల్ట్గానే వదిలేయండి, దీనివల్ల మనకి ఏం పెద్ద నష్టం వచ్చింది ఏం లేదు. తర్వాత ఛానల్ గైడ్లైన్స్ ఉంటుంది. ఈ ఛానల్ గైడ్లైన్స్లో కొంచెం మీరు చేయాల్సి ఉంటుంది. వెల్కమ్ మెసేజ్, మీకు ఏమైనా వెల్కమ్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ ఇవ్వచ్చు. నేను వెల్కమ్ మెసేజ్ అనేది ఇచ్చాను. ఇది 85 క్యారెక్టర్స్ వరకు ఉంటుంది, మీరు 85 క్యారెక్టర్ వరకు ఇవ్వచ్చు. తర్వాత యూజర్ గైడ్లైన్స్ ఉంటుంది. యూజర్ గైడ్లైన్స్లో మీ గైడ్లైన్స్ ఏంటి, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నేను యాజ్ ఆఫ్ నౌ 3 ఇచ్చేసాను, 3 కంటే ఎక్కువ అలో చేయలేదు. బట్ మీరు కూడా ఇచ్చేయండి, అది మీ ఇష్టం, ఇవ్వచ్చు. తర్వాత క్రియేటర్, డెమోగ్రాఫిక్ అండ్ అగ్రిమెంట్ ఇవన్నీ ఏం లేదు, డిఫాల్ట్గా వదిలేండి. తర్వాత సేవ్ చేయండి. ఇట్లా మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయినట్టు. ఇలా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ పక్కా యూట్యూబ్లో మంచి వ్యూస్ కానీ, మంచి లైక్స్ కానీ, మీ ఛానల్ 10 మందికి రికమెండ్ చేయడం కానీ, మీ సెర్చ్ కన్సోల్లో సెర్చ్ చేసిన వెంటనే మీ ఛానల్ రికమెండ్ చేయడం కానీ అన్నీ జరుగుతుంది. ఇలా చేస్తే మీ యూట్యూబ్ ఛానల్ 100% పూర్తయినట్టు. ఇలా క్రియేట్ చేసి తర్వాత అన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి, సేవ్ చేయండి. అంతే అండి. ఈ వీడియోలో ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు కదా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మిస్ కాకుండా ఉండాలంటే మీ ప్రేమ మీ సబ్స్క్రైబ్ చేసి మీ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. నమస్కారం.